హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ప్రిపరేషన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చదువుతున్నారా? ఈ వీడియో వచ్చేసి ఏంటంటే టాపిక్ వచ్చేసి విష్ణు కుండిల్లో అండి. ఈ ఒక్క వీడియో మీరు పర్ఫెక్ట్గా ఈ బిట్స్ ఒకటి ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ టాపిక్ కవర్ అవుతుందని నేను చెప్తాను. డెఫినెట్గా లేట్ చేయకుండా క్వశ్చన్స్ చూసేద్దాం. నరబలులు ఇచ్చిన తొలి రాజవంశం ఏది? ఆప్షన్ ఏ ఇక్ష్వాకులు, ఆప్షన్ బి విష్ణుకుండినులు, ఆప్షన్ సి కందూరు చోళులు, ఆప్షన్ డి పల్లవులు. నేను వచ్చేసి ఇక్కడ ఆన్సర్స్ మెన్షన్ చేయట్లేదు, నేను లాస్ట్లో మెన్షన్ చేస్తాను. ఎందుకంటే మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, ఒక రఫ్ బుక్ తీసుకొని ఆప్షన్ ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి అని ఫస్ట్ రాసుకోండి. నెంబర్ 1 అనేసి ఏ అయితే ఏ అని మెన్షన్ చేసుకోండి. లాస్ట్లో నేను కీ పేపర్ ఏదైతే చూపిస్తానో అప్పుడు మీరు చెక్ చేసుకోండి మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది. విష్ణుకుండినుల నాణాలపై కనిపించే చిహ్నం ఏది? ఆప్షన్ ఏ సింహం, ఆప్షన్ బి ఎద్దు, ఆప్షన్ సి పులి, ఆప్షన్ డి 1 and 2. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. విష్ణుకుండినుల రాజభాష ఏది? ఆప్షన్ ఏ ప్రాకృతం, ఆప్షన్ బి సంస్కృతం, ఆప్షన్ సి పూర్వ ప్రాకృతం, ఆప్షన్ డి తెలుగు. ఫోర్త్ క్వశ్చన్. విష్ణుకుండినులు అనుసరించిన మతం ఏది? ఆప్షన్ ఏ శైవ మతం, ఆప్షన్ బి బౌద్ధ మతం, ఆప్షన్ సి వైష్ణవ మతం, ఆప్షన్ డి భాగవత మతం. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. విష్ణుకుండినుల రాజ్య స్థాపకుడు ఎవరు? ఆప్షన్ ఏ ఇంద్రవర్మ, ఆప్షన్ బి మాధవవర్మ, ఆప్షన్ సి గోవిందవర్మ, ఆప్షన్ డి మహారాజేంద్ర వర్మ. సిక్స్త్ క్వశ్చన్. మొదటి మాధవవర్మ బిరుదు? ఆప్షన్ ఏ విక్రమాశ్రయ, ఆప్షన్ బి మహాబోధిచిత్త, ఆప్షన్ సి అవసత వివిధ దివ్య, ఆప్షన్ డి పైవన్ని. నీలకంఠ శాస్త్రి ప్రకారం వాకాటక కుమార్తెను పెళ్లి చేసుకున్న విష్ణుకుండిన రాజు? ఆప్షన్ ఏ మాధవవర్మ 1, ఆప్షన్ బి మాధవవర్మ 2, ఆప్షన్ సి గోవిందవర్మ, ఆప్షన్ డి ఇంద్రవర్మ. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్. వాకాటక రాకుమార్తెను పెళ్లి చేసుకున్న విష్ణుకుండిన రాజు ఎవరు? ఆప్షన్ ఏ మాధవవర్మ 1, ఆప్షన్ బి మాధవవర్మ 2, ఆప్షన్ సి గోవిందవర్మ, ఆప్షన్ డి ఇంద్రవర్మ. తుమ్మలగూడెం శాసనం ఎవరు వేయించారు? ఆప్షన్ ఏ మాధవవర్మ 1, ఆప్షన్ బి మాధవవర్మ 2, ఆప్షన్ సి గోవిందవర్మ, ఆప్షన్ డి ఇంద్రవర్మ. ఆప్షన్ 10. పృథ్వీమూలరాజు సహాయంతో శాలంకలను జయించిన రాజెవరు? ఆప్షన్ ఏ మాధవవర్మ, ఆప్షన్ బి మాధవవర్మ 2, ఆప్షన్ సి గోవిందవర్మ, ఆప్షన్ డి ఇంద్రవర్మ. నెక్స్ట్ 11th క్వశ్చన్ వచ్చేసి విష్ణుకుండిని రాజధానిని అమలాపురం అమలాపురం నుండి దెందులూరుకు మార్చిన రాజు ఎవరు? ఆప్షన్ ఏ గోవిందవర్మ, ఆప్షన్ బి మాధవవర్మ 2, ఆప్షన్ సి విక్రమేంద్రవర్మ 1, ఆప్షన్ డి మాధవవర్మ 2. 12th క్వశ్చన్. ఏ విష్ణుకుండిన రాజు కాలాన్ని స్వర్ణయుగంగా పిలుస్తారు? ఆప్షన్ ఏ మాధవవర్మ 1, ఆప్షన్ బి మాధవవర్మ 2, ఆప్షన్ సి విక్రమేంద్రవర్మ 1, ఆప్షన్ డి గోవిందవర్మ. 13th క్వశ్చన్. విష్ణుకుండినులలో గొప్ప రాజు ఎవరు? ఆప్షన్ ఏ మాధవవర్మ 1, ఆప్షన్ బి మాధవవర్మ 2, ఆప్షన్ సి విక్రమేంద్రవర్మ 1, ఆప్షన్ డి గోవిందవర్మ 1. నెక్స్ట్ 14th క్వశ్చన్. త్రిలోచన పల్లవుడి జయించిన రాజు ఎవరు? ఆప్షన్ ఏ మాధవవర్మ 1, ఆప్షన్ బి విక్రమేంద్రవర్మ 1, ఆప్షన్ సి మాధవవర్మ 2, ఆప్షన్ డి గోవిందవర్మ 1. నెక్స్ట్ 15th క్వశ్చన్. తెలంగాణ చరిత్రలో అత్యధిక అశ్వమేధ యాగాలు చేసిన రాజు ఎవరు? ఆప్షన్ ఏ మాధవవర్మ 2, ఆప్షన్ బి మాధవవర్మ 1, ఆప్షన్ సి గోవిందవర్మ, ఆప్షన్ డి ఇంద్రవర్మ. నెక్స్ట్ క్వశ్చన్. నరబలులు ప్రోత్సహించిన విష్ణుకుండిన రాజు ఎవరు? ఆప్షన్ ఏ మాధవవర్మ 1, ఆప్షన్ బి మాధవవర్మ 2, ఆప్షన్ సి గోవిందవర్మ 1, ఆప్షన్ డి ఇంద్రవర్మ. 17th క్వశ్చన్. నచికేతోపాఖ్యానం దగ్గుపల్లి దగ్గన రచించిన ప్రకారం తన కుమారుడికి మరణశిక్ష విధించిన రాజెవరు? ఆప్షన్ ఏ మాధవవర్మ 1, ఆప్షన్ బి మాధవవర్మ 2, ఆప్షన్ సి మాధవవర్మ 3, ఆప్షన్ డి మాధవవర్మ 4. నెక్స్ట్ 18th క్వశ్చన్. ఘటికేశ్వర అనే ఘటికా స్థానాన్ని నిర్మించిన రాజు ఎవరు? ఆప్షన్ ఏ భట్టారకవర్మ, ఆప్షన్ బి మంచన భట్టారకుడు, ఆప్షన్ సి నారణ, ఆప్షన్ డి కంపయ్యన. నెక్స్ట్ 19th క్వశ్చన్. మార్టూరు శాసనంలో ప్రస్తావించబడిన రాజు ఎవరు?
ఆప్షన్ ఏ విక్రమేంద్రవర్మ, ఆప్షన్ బి విక్రమేంద్రవర్మ II, ఆప్షన్ సి గోవిందవర్మ, ఆప్షన్ డి ఇంద్రభట్టారక వర్మ. నెక్స్ట్ 28th క్వశ్చన్. విష్ణుకుండినులలో చివరి రాజు ఎవరు? మంచన భట్టారకుడు, ఇంద్రభట్టారక వర్మ, గోవిందవర్మ, ఆప్షన్ డి విక్రమేంద్రవర్మ. నెక్స్ట్ క్వశ్చన్ 21. విష్ణుకుండినులు రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు? ఆప్షన్ ఏ ఆహారాలు, ఆప్షన్ బి విషయాలు, ఆప్షన్ సి నాడులు, ఆప్షన్ డి కొట్టాలు. నెక్స్ట్ క్వశ్చన్. విష్ణుకుండినుల కాలంలో కాల్బలమును నిర్వహించే సైన్యాధ్యక్షుడు. ఆప్షన్ ఏ హస్తకోశ, ఆప్షన్ బి వీరకోశ, ఆప్షన్ సి గుల్మిక, ఆప్షన్ డి అక్షపట లాధికృత. నెక్స్ట్ 23rd క్వశ్చన్. విష్ణుకుండినుల కాలంలో ప్రభుత్వ పత్రాలను భద్రపరిచే అధికారి ఎవరు? ఆప్షన్ ఏ హస్తికోశ, ఆప్షన్ బి వీరకోశ, ఆప్షన్ సి రజుక, ఆప్షన్ డి అక్షపటాలిధీకృత. నెక్స్ట్ క్వశ్చన్. విష్ణుకుండినుల నాణాలపై ముద్రించబడిన చిహ్నం. ఆప్షన్ ఏ సింహం, ఆప్షన్ బి వృషభం, ఆప్షన్ సి శంఖం, ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ 25th క్వశ్చన్. మొదటిసారిగా హిందూ గుహాలయాలను నిర్మించిన వంశం. ఆప్షన్ ఏ ఇక్ష్వాకులు, ఆప్షన్ బి పల్లవులు, ఆప్షన్ సి విష్ణుకుండినులు, ఆప్షన్ డి శాలంకాయనులు. నెక్స్ట్ 26th క్వశ్చన్. విష్ణుకుండినుల కాలంలో గణపతి ఆలయం ఎక్కడ నిర్మించబడింది? ఆప్షన్ ఏ వేల్పూరు, ఆప్షన్ బి ఇంద్రకీలాద్రి, ఆప్షన్ సి వికారాబాద్, ఆప్షన్ డి కీసరగుట్ట. నెక్స్ట్ 27th క్వశ్చన్. విష్ణుకుండినుల కాలం నాటి అనంత శయన గుహాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ వికారాబాద్, ఆప్షన్ బి ఇంద్రకీలాద్రి, ఆప్షన్ సి ఉండవల్లి, ఆప్షన్ డి కీసరగుట్ట. నెక్స్ట్ 28th క్వశ్చన్. విష్ణుకుండినుల కాలంలో చెక్కబడిన అనంత శయన స్వామి విగ్రహం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఉండవల్లి, ఆప్షన్ బి వికారాబాద్, ఆప్షన్ సి కీసరగుట్ట, ఆప్షన్ డి మొఘల్ రాజపురం. నెక్స్ట్ 29th క్వశ్చన్. విష్ణుకుండినుల కాలం నాటి ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం. ఆప్షన్ ఏ కీసరగుట్ట, ఆప్షన్ బి మొఘల్ రాజపురం, ఆప్షన్ సి జొన్నకొండ, ఆప్షన్ డి వేల్పూరు. నెక్స్ట్ 30th క్వశ్చన్. రామలింగేశ్వర స్వామి ఆలయం ఎక్కడ నిర్మించబడింది? ఆప్షన్ ఏ మొఘల్ రాజపురం, ఆప్షన్ బి వేల్పూరు, ఆప్షన్ సి కీసరగుట్ట, ఆప్షన్ డి బొజ్జొన్నకొండ. హీనయాన సన్యాసి బుద్ధఘోషుడు త్రిపీఠకాలపై రాసిన వ్యాఖ్యానం. ఆప్షన్ ఏ ధాతువక్తు ప్రకరణం, ఆప్షన్ బి కథావక్తు ప్రకరణం, ఆప్షన్ సి సమ్మోహినివాదిని, ఆప్షన్ డి విశుద్ధి మగ్గ. నెక్స్ట్ 32nd క్వశ్చన్. 32 క్వశ్చన్.